మినిమం డ్యూ కట్టేస్తే బ్యాంక్ వాడు మనల్ని ఏమీ అనకపోవచ్చు, కానీ మన ఫ్యూచర్ మనల్ని ఎప్పటికీ క్షమించదు. అసలు ఈ అలవాటు ఏంటి, ఎందుకు అంత డేంజరస్? వెల్కమ్ టు మనీ మైండ్ తెలుగు. ఇవాళ మన టాపిక్ క్రెడిట్ కార్డ్. ఒక చిన్న ఉదాహరణ. మార్నింగ్ అలారం రింగ్ అవుతుంది, మనం లేవాలి, ఇంపార్టెంట్ వర్క్ ఉంది, కానీ ఏం చేస్తాం? జస్ట్ 5 minutes అని ఒక స్నూజ్ బటన్ ప్రెస్ చేసి కొద్దిగా వాయిదా వేస్తాం. టెక్నికల్గా మనం అలారంకి రెస్పాండ్ అవ్వం, కానీ ఆ బటన్ ద్వారా కాస్త డిలే చేస్తాం. ఇక్కడ క్రెడిట్ కార్డ్ విషయంలో కూడా మినిమం డ్యూ అంటే అదే. ఇది ఒక ఫైనాన్షియల్ స్నూజ్ బటన్. సమస్యను సాల్వ్ చేయదు, కొంచెంసేపు ముందుకు పుష్ చేస్తుంది అంతే. ఇక్కడ సమస్య అమౌంట్ కాదు, ఆ అమౌంట్ ని ఎలా పే చేస్తాం అన్నదే సమస్య. మనం రోజువారీ జీవితంలో చిన్న చిన్న విషయాలను ఎంత తేలిగ్గా వాయిదా వేస్తామో, క్రెడిట్ కార్డు బిల్లుల విషయం కూడా అదే తప్పు చేస్తున్నాం. ఇక్కడ అసలు సమస్య మనం కట్టే డబ్బులు ఎంత తక్కువగా ఉన్నాయి అనేది కాదు, అసలు ఆ సమస్యను మనం ఎంత కాలం పాటు సాగదీస్తున్నాం అన్నదే ప్రాబ్లం. ఒకసారి ఆలోచించండి, ప్రతి నెల ఇలాగే కాలం నెట్టుకుంటూ పోతే మన చివరికి మిగిలేదేంటి? ఫస్ట్ ట్రాప్. మొదటిసారి క్రెడిట్ కార్డు వాడినప్పుడు ఒక జెన్యున్ రీజన్ ఉంటుంది. ఈ నెల ఖర్చులు అనుకోకుండా ఎక్కువ అయ్యాయి, నెక్స్ట్ మంత్ మొత్తం క్లియర్ చేస్తా అనుకుంటాం. ఇది వినటానికి చాలా పర్ఫెక్ట్లీ ఫైన్ అనిపిస్తుంది, కానీ రెండోసారి వచ్చేసరికి సరే ఈసారి కూడా టైట్ గానే ఉంది, నెక్స్ట్ మంత్ చూసుకోవచ్చులే అని తేలిగ్గా తీసుకుంటాం. మూడోసారి వచ్చేసరికి అది కాస్త మనకు ఒక అలవాటు కింద మారిపోతుంది. అసలైన డేంజర్ ఎక్కడ దాగుంటుందో తెలుసా? మొదట్లో బ్యాంక్ కూడా మన ఇంటి దగ్గరికి వచ్చి ఏ టెన్షన్ ఇవ్వడం, ఎలాంటి వార్నింగ్ కాల్స్ రావు. కార్డు మాత్రం చాలా స్మూత్ గా ఎక్కడా ఆగకుండా పనిచేస్తూ ఉంటుంది. దాంతో మనకేమనిపిస్తుంది? ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్, అంతా నా చేతుల్లోనే ఉంది అని ఒక భ్రమలో బతుకుతూ ఉంటాం. మనం చేసే ప్రతి చిన్న స్వైప్ వెనక ఒక పెద్ద ఆర్థిక ఉచ్చు బిగుసుకుంటూ ఉంటుంది. మైండ్ ట్రాప్. అసలైన ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే అది మనీలో కాదు, మన మైండ్ లో స్టార్ట్ అవుతుంది. ప్రతి నెల క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ ఓపెన్ చేసినప్పుడు మనసులో ఒక చిన్న తెలియని భయం కలుగుతుంది. ఎక్కడో ఒక మూల కార్డు స్వైప్ చేసి ప్రతిసారి బ్యాక్గ్రౌండ్ లో ఒక చిన్న గిల్ట్ ఫీలింగ్ మొదలవుతుంది. ఈ గిల్ట్ ఫీలింగ్ అది మనం కట్టాల్సిన అమౌంట్ కంటే చాలా హెవీగా ఉంటుంది. మినిమం డ్యూ అనేది కేవలం ఒక మనీ ట్రాప్ మాత్రమే కాదు, అంతకంటే ముందే అది ఒక మైండ్ ట్రాప్. ఇది మన బ్రెయిన్ కి ఒక డేంజరస్ మెసేజ్ పంపిస్తుంది. మనం ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయినా సరే ఇప్పుడు ఫేస్ చేయక్కర్లేదు, సులభంగా పోస్ట్ పోన్ చేసుకోవచ్చు అని అలవాటు చేస్తుంది. ఈ చిన్న మానసిక అలవాటే మన భవిష్యత్తులో పెద్ద నిర్ణయాలను కూడా ప్రభావితం చేస్తుంది. మా కంటెంట్ కనుక మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. లేటర్ లైఫ్ స్టైల్. మన లైఫ్ లో చాలా ప్రాబ్లమ్స్ సరిగ్గా ఇలాగే పెరుగుతాయి కదా. కొంచెం గమనిద్దాం. హెల్త్ విషయంలో మనం డైలీ జిమ్కి వెళ్దాం అనుకుంటాము, కానీ రేపటికి పోస్ట్ పోన్ చేస్తాం. సేవింగ్స్ విషయంలో కూడా ఈ మంత్ కుదరలేదు, నెక్స్ట్ మంత్ నుంచి చూద్దాంలే అని అనుకుంటాం. అలాగే లోన్స్ మరియు క్రెడిట్ కార్డ్ బిల్లుల విషయంలో కూడా మినిమం డ్యూతో టైం పాస్ చేస్తూ ఉంటాం. తర్వాత చూద్దాంలే అని అనుకుంటాం. తర్వాత చూద్దాం అనే పదం వినటానికి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది, ఎందుకంటే ఆ క్షణానికి మన మీద ఎలాంటి బాధ్యత ఉండదు కాబట్టి. కానీ ఇదే తర్వాత చూద్దాం అనే పదం మన జీవితంలో ఒక శాశ్వత అలవాటు అయిపోతే ఆ తర్వాత జీవితాంతం స్ట్రెస్ పర్మనెంట్ అయిపోతుంది. ఫుల్ పేమెంట్ అంటే ఆ సమస్యకు పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టడం, అంటే ఫుల్ క్లోజర్. మినిమం డ్యూ కడుతూ కంటిన్యూ చేయడం చాలా ఈజీగా అనిపిస్తుంది, కానీ ఆ సమస్యను క్లోజ్ చేయటం మాత్రం కొంచెం ఇబ్బందిగా, భారంగా అనిపిస్తుంది. నేను మినిమం డ్యూ అనేది పూర్తిగా తప్పని చెప్పట్లేదు, నిజంగా ఎలాంటి దారి లేని అత్యవసర పరిస్థితుల్లో యూజ్ చేయటంలో తప్పులేదు. కానీ ప్రతి నెల ప్రతి బిల్లుకి ఇదే రిపీట్ అయితే ఆ అలవాటు నిన్ను కంట్రోల్ చేయటం స్టార్ట్ చేస్తుంది. నువ్వు ఆ కార్డుని కాదు, ఆ కార్డే నిన్ను శాసించడం మొదలు పెడుతుంది. ముగింపు. ఇకపై ఎప్పుడైనా సరే నెక్స్ట్ టైం మీ బిల్లులో మినిమం డ్యూ అనే ఆప్షన్ కనిపించినప్పుడు ఆ అమౌంట్ ఎంత ఉందనే దాని గురించి అస్సలు ఆలోచించొద్దు. జస్ట్ మనల్ని మనం క్వశ్చన్ చేసుకుందాం, నేను ఈ సమస్యను నిజంగా పరిష్కరిస్తున్నానా, లేదా కేవలం భవిష్యత్తుకు పోస్ట్ పోన్ చేస్తున్నానా? ఈ ప్రశ్నకు మన మనసు నుండి వచ్చే ఆన్సర్ పూర్తి నిజాయితీగా ఉంటే మన ఫ్యూచర్ సింపుల్ గా, టెన్షన్ లేకుండా, ప్రశాంతంగా ఉంటుంది. మరి మీ క్రెడిట్ కార్డ్ బిల్ విషయంలో ఇప్పటివరకు మీరేం చేశారు? ఇకపై మీరేం చేయబోతున్నారు? కింద కామెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి. ఈ వీడియో మీకు నైతికంగా లేదా మానసికంగా ఒక కొత్త ఆలోచన ఇస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.